నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశిష్టత మరియు రాశి ఫలాల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చాలా మంది చెప్పినట్టుగా 11 ఆదాయం, అంటే 11 ఆదాయం 5 ఖర్చు. చాలా మంది సంతోషపడతారు, అమ్మయ్య మాకు బ్రహ్మాండంగా ఉంది, ఈసారి రూపీస్ మనం పెట్టుకోవచ్చు, డాలర్స్ లెక్కెట్టుకోవచ్చు అనుకుంటారు. సంతోషం, అలాగే ఉండాలని కోరుకుంటూ రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ తెలుస్తుంది అలస్తరసి వాళ్ళకి. అంటే నేను దీన్ని 2 రకాలుగా చూస్తాను. అవమానం చేసే వాళ్ళు 6 మంది ఉన్నా, గౌరవించే వాళ్ళు 2 ఉన్నా, ఒక చిన్న ఉదాహరణతో మీకు ఆ గౌరవం ఎలా ఉంటుందో చెప్పగలుగుతాను. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ప్రస్తుతానికి అష్టమ గురుడు ఎక్కువ బాధ పెడతాడు. అవమానాలు, విపరీతమైన అవమానాలు, చికాకులు, కుటుంబ పరంగా చికాకులు, భార్యాభర్తల మధ్య ఇబ్బంది, లవర్స్ విడిపోయే అవకాశం. అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి 2 లవర్స్ ఉంటారు అనుకో, అమ్మాయికి 2 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. అది తప్పుగా అనుకోవద్దు. మీరు 2 ఆప్షన్ పెట్టుకున్నారు, అందరూ స్టెప్ని ఉండాలి కదా, అందరికీ స్టెప్ పెట్టుకున్నారు అందరు. కాబట్టి ఒకటి పోతే ఒకటి, కానీ ఒక్కదాని కోసం వీళ్ళు మళ్ళీ బీర్ తాగాలి, చికెన్ తినాలి, మందు వేసుకోవాలి, మిక్సర్ చేసుకోవాలి. ఇక్కడ అఫ్ కోర్స్ అమ్మాయి కూడా అలాగే ఉంది అనుకోండి. కదా, అమ్మాయిలు ఏమో టిన్ దాన్ని తాగుతారట, అబ్బాయిలు ఏమో పెద్ద పెద్ద తాగుతారని చెప్పారు. అంటే ఈ మధ్య కనుక్కుంటాను విషయాన్ని, మీకు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే దానికి అనుభవం ఏం లేదు, దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా వీళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, అవమానించబడేటువంటి వ్యక్తుల యొక్క ఎలా చూడాలంటే, 6 అల్పమైన వాళ్ళు అవమానం చేస్తారు, అల్పమైన వాళ్ళు, కానీ 2 గొప్ప వాళ్ళు ఇతన్ని పొగుడుతారు. అక్కడ వీరికి ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే మంచి గౌరవము, అవార్డు, రివార్డులు అందుకోవడం, రాజకీయంలో ఎదుగుదల, మంచి పదవి రావడం, విదేశాలు వెళ్ళడం, ఇటువంటి విషయాల్లో వీరికి చాలా మంచి శుభయోగాలు. ఈ అష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శని వీరికి కొంత ప్రయోజనాన్ని కలిగిస్తారు. అంటే ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తారు, ట్యూన్ చేసుకుంటారు వీళ్ళని వీళ్ళే. ఓ నాకు ఇలా ఉందా, వెంటనే రియలైజ్ అయిపోతారు. సరే నీ రూట్ ఇలా ఉంది కదా, ఈ రూట్లో వెళ్తానులే అన్నటువంటి భావనతో వీళ్ళు ఈ తప్పుని సర్దిద్దుకునే ప్రయత్నంలో సక్సెస్ బాగా అవుతారు. దట్ ఇస్ ద రీజన్ యూ విల్ గెట్ ఎ గుడ్ సక్సెస్ అండ్ ఎకనామికల్ గ్రోత్, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాలకు కూడా ఉద్యోగం లేకపోయినా చాలా జాగ్రత్తగా ఉద్యోగాన్ని పొందుకొని అక్కడ ఉన్నటువంటి, అంటే యుఎస్లో H1B వీసా కూడా పొందుకునే అవకాశం, PR పొందుకుంటారు. అంటే అవతల వాళ్ళకి ఆశ్చర్యం, మరి ఇంత వీడు ఏం లేదు, వీని దగ్గర ఇంత ఎలా వచ్చింది, వీనికి H1 ఎలా వచ్చింది, లేదా PR ఎలా వచ్చింది అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి తెలివితేటలతో స్వయం కృతాపరాధాలని అధిగమించుకుంటూ, చేసిన తప్పును సర్దిద్దుకుంటూ ఉత్తమ స్థాయికి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా బలం కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది, సెల్ఫ్ రియలైజేషన్ బాగా ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి కొంత సక్సెస్ ఉంటారు. మరి ప్రస్తుతానికి రాశి వారికి వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. అష్టమ గురుడు అనేవాడు జూన్ 5 వరకు వీళ్ళంతా చేస్తారు కదా, ఎక్కడ చేసినా చివరి దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతారు. అంటే ఇతను ఒక్కడే చేసే పని చేయగలుగుతాడు. ఇతరుల యొక్క సహకారం పొందడానికి వెళ్తానికి, ఇతరులు ఎవరి సహకారం అందక అక్కడ అక్కడ ఆగుతాడు అతను. అంటే అక్కడ డోర్స్ మూసుంటాయి, ఎవడో ఒక డోర్ తీయాలి దానికి. బట్ ఇతను రీచ్ అయిపోతాడు పాయింట్ లో, వాళ్ళు రావడం కోసం అక్కడ ఆలస్యం అవుతుంది. ఆలస్యం ఇతనికి ధన నష్టాన్ని, మానసిక వేదనని, కృంగుబాటుని, ఇతరుల వల్ల వచ్చే నష్టాన్ని అన్నిటి కూడా అతని వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఎక్కువ కనబడుతుంది. దానివల్ల నష్టము, కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి జూన్ తర్వాత నుంచి, జూన్ టు అక్టోబర్ మధ్యలో మహారాజులు, మహారాణులు అంటే వీళ్ళే. అందరినీ ఒక్క దెబ్బ కొడితే అసలు అవతల వాడికి ఎలా ఉంటుందంటే మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాడు. 2 నెలలు వీడికి ఆలస్యం చేసినందుకు, 2 నిమిషాలు ఆలస్యం చేసినందుకు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా దెబ్బ కొడతాడు. అంటే వాళ్ళ జీవితాలు నాశనమే. అటువంటి టాలెంటెడ్ పర్సనాలిటీ వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు. చాలా మంచి ధైర్యవంతులు, స్థైర్యవంతులు, నీతివంతులు, విద్యావంతులు, ఉద్యోగవంతులు, మంచి ఆలోచన స్ఫురణి, పర్ఫెక్షన్, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉన్నటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దానివల్ల వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎప్పుడైతే జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు వీరు అనుకున్న పనులన్నీ కూడా టక్క 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 అన్ని పూర్తి చేసుకుంటారు. వివాహం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. తర్వాత మళ్ళీ అక్టోబర్ నుంచి వీళ్ళు ముందే తెలుసుకుంటారు జాగ్రత్త. అంటే వీళ్ళు నాకు తెలిసినంత వరకు కొన్ని రాష్ట్రాల వాళ్ళు బాగా జాతకాలు నమ్ముతారు. అఫ్ కోర్స్ అందరూ నమ్ముతారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతారు, ఖచ్చితంగా పాటిస్తారు. ఇది అవుతుందా అంటే వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. అన్నిటినీ భౌతికంగా చూసుకుంటూ, భగవంతుడు ఎలా ఉన్నాడు చూసుకుంటూ దాని తగ్గట్టుగా వీళ్ళు ముందడుగు వేస్తారు. దాంట్లో వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు. కాబట్టి ఎక్కడైతే బాలేదని చెప్పాడు, కిరణ్ శర్మ మీద బాలేదన్నాడు, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉందాం. ఆ రోజు కాదు, ముందు రోజు కాదు పనులను ఈ రోజు పూర్తి చేసుకొని దే విల్ వెయిట్ ఫర్ ద టైం. సో వీళ్ళకి నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఏమాత్రం వీరికి అనుకూలంగా లేదు. కారణం ఏంటంటే గురుడి యొక్క ప్రభావం వీరికి ఎక్కువగా దశమ స్థానంలో ఉద్యోగ నష్టం, అవమానం, చికాకు, రైతులకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మొదటి పంట రైతులకి బలంగా పండుతుంది, తక్కువ పండుతుంది. రెండవ పంటలో కుజుడి యొక్క ప్రభావం చేత మంచి పంటలు, పత్తి కానీ, మిర్చి కానీ, చెరుకు కానీ, పొద్దుతిరుగుడు పువ్వులు కానీ, అలాగే నల్ల నువ్వులు, కందులు, శనగలు, చెనక్కాయలు ఇవి బాగా పండే అవకాశం ఉంటుంది. తప్పకుండా వారికి అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, అంటే రైతులకి పంట లాభం. ఈ 5 నెలల్లోనే వీరికి
విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల సంతాన విషయంలో కుటుంబ పరిస్థితి అనుకూలంగా మార్చుకోవడం, గొప్ప వ్యక్తుల పరిచయం, ధార్మిక చింతన బాగా ఉండడం, విదేశీయానాలు పొందుకొని వ్యాపార పరంగా, వృత్తిపరంగా, అలాగే రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడైతే అవమానించే వాళ్ళు అల్పులైతారు, గౌరవించే వాళ్ళు ఉత్తమమైనారు కాబట్టి అవమానాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వీరికి మంచి ఆర్థిక పరిణామాలు 70+30- ఈ రాశి వారికి చెప్పబడుతోంది. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.